ప్రభుత్వం కీలక బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టింది. పాత క్రిమినల్ చట్టాల స్థానంలో 3 కొత్త క్రిమినల్ కోడ్ బిల్లులను ప్రవేశపెట్టింది. అనంతరం ఆ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయి. మూడు కొత్త క్రిమినల్ బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయి. గత 2 రోజుల్లోనే 143 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఈ బిల్స్ ని సభలో ప్రవేశపెట్టడం, అవి ఆమోదం పొందడంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. మూడు కొత్త క్రిమినల్ లా బిల్స్ లోక్సభలో ఆమోదం పొందాయి. పాత క్రిమినల్ చట్టాల స్థానంలో 3 కొత్త క్రిమినల్ కోడ్ బిల్లులను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. లోక్సభలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ 2023, భారతీయ సాక్ష్య 2023 బిల్లులను హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టగా ఈ 3 బిల్లులు ఆమోదం పొందాయి. గత 2 రోజుల్లోని 143 మంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెండ్ అయిన నేపథ్యంలో ఈ బిల్స్ ని సభలో ప్రవేశపెట్టడం, అవి ఆమోదం పొందడంపై విమర్శలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాల స్థానంలో ఈ కొత్త బిల్లులు అమల్లోకి రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్త క్రిమినల్ కోడ్ బిల్లులను ప్రవేశపెట్టే సమయానికి లోక్సభలో కేవలం 7 ప్రతిపక్ష ఎంపీలు మాత్రమే ఉన్నారు. వాళ్లలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఉన్నారు. ఈ 3 బిల్స్ ని రాజ్యాంగ స్ఫూర్తితోనే రూపొందించినట్టు వెల్లడించారు అమిత్ షా. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ప్రజలకు న్యాయం చేయలేవని, అందుకే సవరణలు చేయాల్సి వచ్చిందని తేల్చి చెప్పారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆయన సూచన మేరకు ఈ కొత్త బిల్స్ ని ప్రవేశపెట్టారని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. ఇవి ప్రజలకు మేలు చేయడమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతాయన్నారు అమిత్ షా. రాజ్యాంగ విలువలకు అనుగుణంగా అన్ని చట్టాల్లోనూ మార్పులు చేస్తున్నామని, బ్రిటిష్ కాలం నాటి చట్టాల్ని ఇప్పుడు ప్రజలకు ప్రయోజనం కలిగేలా సవరణలు చేశామని తెలిపారు హోంమంత్రి. గతంలో ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్న ఈ బిల్స్లో చిన్న మార్పులు చేశామని, స్టాండింగ్ కమిటీ వీటిని పూర్తి స్థాయిలో పరిశీలించిందని తెలిపారు అమిత్ షా. ఇండియన్ జస్టిస్ కోడ్ 2023, ఇండియన్ సివిల్ డిఫెన్స్ కోడ్ 2023, ఇండియన్ ఎవిడెన్స్ బిల్లు 2023పై లోక్సభలో జరిగిన చర్చలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. తాను 3 బిల్లులను క్షుణ్ణంగా చదివానని, వాటిని రూపొందించే ముందు 158 మంది సంప్రదింపు సమావేశాల్లో పాల్గొన్నానని చెప్పారు. సిఆర్పిసిలో గతంలో 484 సెక్షన్లు ఉండేవని, ఇప్పుడు 531 సెక్షన్లు ఉంటాయని అమిత్ షా చెప్పారు. 177 సెక్షన్లలో మార్పులు చేయగా కొత్తగా 9 సెక్షన్లు చేర్చామని, 39 కొత్త ఉపవిభాగాలు జోడించామని తెలిపారు. అంతేకాదు దీంతో పాటు 44 కొత్త నిబంధనలు జోడించారని, ఈ మార్పుల వల్ల న్యాయ వ్యవస్థలో సమూల మార్పులు వస్తున్నాయని అమిత్ షా అన్నారు. వ్యక్తి స్వేచ్ఛ, మానవ హక్కులు, అందరినీ సమానంగా చూడాలనే 3 సూత్రాల ఆధారంగా కొత్త చట్టాలను రూపొందిస్తున్నట్లు అమిత్ షా లోక్సభలో తెలిపారు. స్వాతంత్ర్య అనంతరం తొలిసారిగా నేర న్యాయ వ్యవస్థకు సంబంధించిన 3 చట్టాలు నవీకరించారని అన్నారు అమిత్ షా. కొత్త చట్టాల్లో మహిళలు, పిల్లలను ప్రభావితం చేసే చట్టాలకు ప్రాధాన్యత ఇచ్చారని, ఆ తర్వాత మానవ హక్కులకు సంబంధించిన చట్టాలు, దేశ భద్రతకు సంబంధించిన చట్టాలకు ప్రాధాన్యమిచ్చామని తెలిపారు హోంమంత్రి అమిత్ షా. మాబ్ లించింగ్ అనేది ఘోరమైన నేరమని, కొత్త చట్టంలో ఈ నేరానికి మరణశిక్ష విధించే నిబంధన ఉందని అన్నారు. ప్రజలకు న్యాయం జరగడంలో ఆలస్యం జరుగుతోందని, ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఈ కొత్త బిల్స్లో ప్రొవిజన్స్ చేర్చినట్టు వివరించారు అమిత్ షా. కోర్టులలో కేసులు వాయిదాలు పడడంపైన అసహనం వ్యక్తం చేసిన అమిత్ షా ఇకపై ఈ సమస్య ఉండదని అభిప్రాయపడ్డారు. నిరుపేదలకు న్యాయం జరగడం అనేది అతి పెద్ద సవాలు అని, కేసుల వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటాయన్నారు. జ్యుడిషియల్ సిస్టంపై పోలీసులు బాధ్యత వహిస్తారని, జ్యుడిషియల్ సిస్టంతో పాటు పోలీసు వ్యవస్థపై ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ఎలా అయినా సరే న్యాయం జరగడంలో ఆలస్యమైతే అది ప్రభుత్వానిదే తప్పిదమవుతుందని, అందుకే కొత్త బిల్స్లో ఈ సమస్య తీర్చామని తెలిపారు అమిత్ షా. వాస్తవానికి ఉగ్రవాదానికి సరైన నిర్వచనం క్రిమినల్ చట్టాల్లో లేదు. అయితే దీనికి వివరణ తీసుకువచ్చినట్లు అమిత్ షా వెల్లడించారు. దీనిపై అమిత్ షా స్పందిస్తూ ఇది అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘనని, దీనికి బాధ్యులైన వారిని విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇక
రాజద్రోహాన్ని దేశద్రోహంగా మారుస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. రాజ్ అంటే పాలన అని, భారతదేశం కాదని పేర్కొన్న అమిత్ షా ఇంతకుముందు పాలకుడికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహ చట్టం విధించేవారని, ఇప్పుడు వ్యక్తి స్థానంలో దేశాన్ని ఉంచామని గర్వంగా చెప్పారు. దేశానికి హాని చేసే వారిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదని, అందుకే రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చినట్లు అమిత్ షా వెల్లడించారు. ఇది ప్రధాని మోదీ ప్రభుత్వమని, ఏం చెప్తామో అదే చేస్తామని అన్న అమిత్ షా పార్లమెంటు అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పామని, చేశామని అన్నారు. అయితే కాంగ్రెస్ చాలాసార్లు అధికారంలోకి వచ్చి తేదీలు ఇస్తూనే ఉంది, కానీ తాము దానిని పూర్తి చేసి మెజారిటీతో మహిళలకు అధికారం ఇచ్చామని అమిత్ షా పేర్కొన్నారు. గతంలో ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్న బిల్లుల్లోనే చిన్న చిన్న మార్పులు చేసి మరోసారి లోక్సభలో ప్రవేశపెట్టిన 3 బిల్లులు లోక్సభలో ఆమోదం పొందాయి. నేర వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చింది.